Hello Andy, welcome back to our YouTube channel Shan Palaksa. So ఈరోజు వీడియో వచ్చేసి it's going to be a biggest prank in our channel. ఇప్పటివరకు అలాంటి ప్రాంక్ చేయలేదు. It's going to be a real time prank. చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఏంటంటే మేము అంటే వైల్ వీఆర్ ప్లానింగ్ ఆల్సో ఆ డిస్కషన్లోనే ఆ హై వచ్చేసింది. నాకు ఎట్లా ఉండబోతుంది వీడియో అనేది నాకు క్లారిటీ వచ్చేసింది. వీడియో అయితే పిచ్చ క్రేజీ ఉంటుంది. అంటే నేను ఇప్పుడే చెప్పలేదు పాత వ్లాగ్స్లో. ఓకే ఫైన్. సో వీడియో వచ్చేసి ఏంటంటే మేమిద్దరము మా ఇద్దరు పిల్లల్ని ప్రాంక్ చేయబోతున్నాం. సరిపోయారు ఇద్దరును. సో ప్రాంక్స్ మామూలుగానే ఉంది, బట్ కొత్త ఏంటి ఇందులో అని అంటే ఇట్స్ గోయింగ్ టు బి రియల్ టైమ్ ప్రాంక్. ఏం చేస్తామంటే మేము అంటే యాక్చువల్లీ మాకు ఒక మెసేజ్ వచ్చిందండి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నేను చూసాను ఆ మెసేజ్. అన్న మీరు ఎక్కడికైనా ట్రిప్కి ప్లాన్ చేస్తున్నట్టు, ఒక 1 month ట్రిప్కి ప్లాన్ చేస్తున్నట్టు ప్లాన్ చేయండి, తర్వాత క్యాన్సిల్ అయిపోయిందని ప్రాంక్ చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో పుట్టిందే ఈ ఐడియా. సో అదే 1 month అంటే నమ్మరండి, 1 week ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక 4 days అలా బయటకు వెళ్ళేసి వద్దాము. ఎడ్యుకేషన్లో కొంచెం సీరియస్ ఉన్నారు, మీరు బాగా బిజీ అయిపోయారు, కొంచెం చిల్ అవుట్ అవుదాము అని చెప్పేసి వాళ్ళని మేము 3-4 days ట్రిప్కి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత లాస్ట్కి ప్రాంక్ అని తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయితే మేము వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడతాము, వీడియో తీస్తాం. సో ఇట్లా అని చెప్తాము, వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మొత్తం ఒక 3 days షూట్ ఉంటుందండి. అంటే ఇక్కడ మేము ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఈవినింగ్ వాళ్ళకి చెప్తామన్నమాట ఎట్లుండబోతుంది, హాలిడేకి వెళ్దాము, ఎంజాయ్ చేద్దాం, అది ఇది అని చెప్పేసి. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు గో ఫర్ ఎ షాపింగ్. వాళ్ళని నమ్మించేలా చేయాలి కదా, షాపింగ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళని బట్టలు ఇప్పించి అక్కడ నుంచి రియల్ టైం వీఆర్ గోయింగ్ టు ప్యాక్ థింగ్స్. బట్టలని చదువుకుంటాం, కార్లో వెళ్తాం, మేము ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిపోతాం బ్రో. పెద్ద ప్లానింగే. ఎయిర్పోర్ట్లో వి విల్ రివీల్ ద ప్రాంక్. ఓకేనా? ఏంటి, గోవాకి వెళ్తాం మేము, గోవాకి వెళ్తున్నామని చెప్తాం. ఓకేనా? సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ కెన్ సే. మంచి చేస్తారు నా కొడకను రే. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. స్టే ట్యూన్, కంటిన్యూగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఐ ప్రామిస్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఓకేనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయ్యో నాకు కూడా సూపర్ ఉంటుంది, బట్ నాకు కూడా పాపం అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి ప్రాంక్స్ చేస్తే రేపు నిజంగా ఏదైనా ఉంటే నమ్మరేమో, నమ్మకపోయినా ఫైన్, సర్ప్రైజ్ అయితే అవుతారు ఎండ్ ఆఫ్ ద డే. సో మచ్ ఎక్సైటెడ్. అంటే తర్వాత నిజంగా ప్లాన్ తర్వాత అయితే నిజంగా వీఆర్ ప్లానింగ్ అండి. కాకపోతే ఫర్ దిస్ వీడియో ఇట్ ఈస్ అ ప్రాంక్. ఓకేనా? సూన్ వి విల్ ప్లాన్, అలా కూడా వెళ్దాము. పాపం నాకు కూడా. ఓకే, పిల్లలు అయితే వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. మా వైఫ్ చెప్పిందంటే పక్కా ఉంటుంది. సో చాలా ప్లాన్ చేసినాం యాక్చువల్గా, రియల్గా రావాలని. షాపింగ్ ఇంకా అన్ని ప్యాంట్ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకోవడం కానీ ప్రతిదీ డీటెయిల్ గా పిల్లలకి చాలా రియల్ గా వెళ్తున్నాం అన్నట్టే సీరియస్ గా మేము ప్లాన్ చేస్తున్నాము. అలా వర్కౌట్ అవుతుంది. మీరు చూసే వాళ్ళకి కూడా అట్లానే ఉంటది, చూసే వాళ్ళకి కూడా నిజంగానే ఉంటది. కానీ ముందే చెప్పేస్తున్నాం కాబట్టి ప్రాంక్ చేస్తురేమో అనుకుంటారేమో వాళ్ళని. ముందే చెప్పేస్తున్నాం కాబట్టి మీకు మొత్తం తెలుసు. బట్ చూద్దాం పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మాకు ఇంకా చాలా రోజులనే షూట్ చేయడానికి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు బాంజు కోర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. గత కొద్ది రోజులుగా పిల్లలకి మ్యాథ్స్ సబ్జెక్ట్ టఫ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి మ్యాథ్స్ కోర్స్ ఏదైనా ఉంటుందేమో అని వెతుకుతున్నాను. దెన్ ఐ కేమ్ అక్రాస్ బాంజు. దిస్ కోర్స్ వాస్ క్రియేటెడ్ బై మిస్టర్ నీలకంఠ భాను గారు, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. సో ఈ మ్యాథ్స్ కోర్స్ ని వాళ్ళు యూకేజీ నుంచి 9th standard వరకు ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ టీచింగ్ లో ఉన్న సీక్రెట్ ఏంటంటే రికార్డ్ బ్రేకింగ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అయితే వాడతారనమాట. పెన్ అండ్ పేపర్ లేకుండా చాలా ఈజీగా కాన్ఫిడెంట్ గా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేస్తారంట. సో పిల్లలు అయితే క్లాసెస్ వింటున్నారు, వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ నోటితోనే విందాం. మంచిగా అనిపిస్తున్నాయి క్లాసెస్. ఏం కొత్తగా అనిపించింది?
టీచింగ్ వాళ్ళు చెప్పే విధానము చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా ఫన్గా ఉంది, ప్లస్ మంచిగా అర్థమవుతుంది. నీకు ఎట్లా అనిపించింది బేటా? నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నాకంటే మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్ నాకు. సో దాన్ని చాలా ఈజీ చేసేసి ఫాస్ట్ కౌంటింగ్ కానీ మల్టిప్లికేషన్ అన్నీ ఇట్లా చేపించేసింది. చాలా బాగా అనిపించింది. సో క్లాస్ అయితే బాగుండేది. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జోయల్గా ఉండి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. అర్థమవుతుందా మరి మంచిగా? సో మీకు ఈజీ అయిపోయింది. క్యాలిక్యులేషన్ అప్పుడు కొంచెం స్లో అయ్యేది, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. దాట్స్ వాట్. క్లాస్ చెప్పేటప్పుడు కొంచెం పక్క నుండి గమనిస్తుంటాం కదా. సో దే ఆర్ ట్రీటింగ్ రియలీ ఫ్రెండ్లీ అండ్ చాలా ప్రాపర్గా మాట్లాడడం, జోయల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా యాక్టివిటీస్ కూడా ఏమో చూపిస్తున్నట్టున్నారు కదా. సో అట్లా కొంచెం ఎంటర్టైనింగ్గా మ్యాథ్స్ని చాలా ప్రాపర్గా ఇంట్రెస్టింగ్గా నేర్పిస్తున్నారు. రికమెండ్ చేస్తారా మీరు? అయితే ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. అందరికంటే ముందు రిజిస్టర్ చేసుకున్న 100 మందికి ఫస్ట్ క్లాస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. రిజిస్టర్ చేసుకోండి, లింక్ కింద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పెడతాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అవుతుంది. థ్యాంక్ యూ. వదిలేసే వీడియో కోసం అని కాదు, నిజం చెప్పండి. సీరియస్ గా మంచిగా అనిపించింది. సో తొందరగా మ్యాథ్స్ నేర్చుకొని మీరు మ్యాథ్స్ టీచర్ దగ్గర మార్క్స్ కొట్టాలి. చలో లెట్స్ కంటిన్యూ ఇన్ ద వీడియో గైస్. ఓకే, సో ఫ్రెండ్స్, నిన్న అయితే మనం ఇంట్రో ఇవ్వడం అయితే జరిగింది. నిన్న ఇంట్రో ఇచ్చినాం. నిన్న అది యాక్చువల్లీ మొన్న ఇంట్రో ఇచ్చాం. నిన్ననే ఇద్దాం అనుకున్నాం కానీ మమ్మీ నిన్ను హోల్డ్ చేసుకో కాదు, సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. చలో లిజన్. సరే చిన్న పోనీ, అది కుక్క అట్లనే వేసింది. సరే, సో బడ్డీ లెట్ మీ టాక్. అయితే సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేయడానికి అయితే మేము ఇక్కడ కూర్చున్నాము. మా కిడ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చెప్పినాం మీకు సర్ప్రైజ్ అని? మార్నింగ్. ఇవాళ మార్నింగ్ చెప్పినాం సర్ప్రైజ్ ఉంది బేటా మీకు, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ సర్ప్రైజ్ అని చెప్పినాం అనమాట. ఇప్పుడు సర్ప్రైజ్ రివీల్ చేస్తాము. స్టార్ట్ చేద్దాం. దే వాంటెడ్ అ హింట్ అంట బేసికలీ, బట్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు గివ్ దిస్ అనౌన్స్మెంట్ దట్ లేదు సి మీ లైఫ్ లో మీకు ఏదైతే ఎప్పటి నుంచో ఒక విష్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాం. సింపుల్ ఫండా. ఎప్పటి నుంచో ఉంది మీకు థింగ్. అలా బే ఆన్సర్ చెప్పు. అట్లా వద్దు, చెప్పు మీకు ఏమేమి ఉన్నాయి, ఏమన్నా మిగిలిపోయిన కోరికలు ఏమన్నా? లేదు ఇంకా అరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు డూడ్. ఐమ్ టెల్లింగ్ యూ గైస్ సీరియస్లీ. చల్ నీకు ల్యాప్టాప్ అది వదిలేసి చెప్పు. రైట్ వస్తుంది. అగో వచ్చేసింది. మొన్న రీసెంట్ గా ఒకసారి అన్నావు నాతో. సరే చెప్పిద్దాం. నాకైతే లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు అంత హరీ చెయ్యవు. రీసెంట్ గా అన్నావు నువ్వు. ఏమన్నావు తెలుసా? రీసెంట్ గా నువ్వు సరే వి స్టార్టెడ్ డూయింగ్ వ్లాగ్స్ అండ్ ఆల్ కదా, ప్రాంక్స్ చేస్తున్నాం కొంచెం. వీఆర్ బాగుంది మన దగ్గర ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ లాంగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం 30,000 ఉంది మనకు సబ్స్క్రైబర్స్. చెప్పు. సరే గైస్, ఐ విల్ టెల్ యూ. చెప్పేస్తాను ప్లీజ్. పోనీ పాప మళ్ళీ ఎక్కువసేపు ఉంచలేను. సరే, మనము వీఆర్ గోయింగ్ టు ట్రిప్కి వెళ్తున్నాం. గోవా. రేపే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి.
చూపిస్తా ఫ్లైట్ టికెట్స్ ఏ ఉంటాయి నాన్న ఆల్రెడీ. ఓ మై గాడ్ నువ్వు నిజంగా చెప్పినావు. మనం ఇట్లా రేపు ఈవినింగ్ 7 o'clock ఫ్లైట్. బట్టలు ఇప్పుడు వదిలేసుకోండి. కాదు ఏమన్నా షాపింగ్ ఉంటే ఇప్పుడే చేసేసుకుందాం ఓకేనా. ఇప్పుడు పోయి ఏదైనా బట్టలు కొనుక్కోవాలంటే షాపింగ్ చేసుకుందాం ఓకేనా. ఎట్లుంది సడన్ గా మ్యాక్స్ నాన్నగారు వచ్చి తీసుకెళ్తాడంట. ఆయన ఫ్లైట్ ఎక్కనియర్ అబ్బా ఈడు ఎక్సైట్ అయింది పక్కన. అయితే ఉండిపోను ఇక్కడ. నేను మంచిగా ప్లాన్ చేస్తే ఈడంటే ఏంది ఫ్లైట్ ఎక్కనియరా అని. రేపు ఈవినింగ్ 7కి ఎక్కుతున్నాం ఓకేనా. సాటర్డే సండే మండే అయిపోతుంది. మండే నైట్ అక్కడ ఎక్కుతున్నాం. నైట్ 11 o'clock ఇక్కడ ఉంటాం ఓకేనా. 3 days అక్కడ వి హ్యాడ్ అకామిడేషన్ ఆల్ అంతా అయిపోయింది. మీకేం చెప్పలేదు, లెట్ ఇట్ బి సీక్రెట్. ఒకేసారి రివీల్ చేద్దాం. మంచిగా వీడియో వస్తుంది రేపు నైట్ 7కి ఎయిర్పోర్ట్. మనం వెళ్తాం కదా బయట చూడడానికి. అక్కడ నుంచే పోతాం ఇంకా ఫ్లైట్ ఎక్కి. అరే తుప్పా చదవా బ్లాగ్ కోసమే ఇది. దానికోసమే కదా బ్లాగ్ కోసమే. ఏంది ఇంట్రో ఒక్కటే మీరు లేరు ఇప్పుడు అంత ఉంటారు. అది సర్ప్రైజ్ గా మీకు ఇట్లా పెట్టాలని చెప్పి హ్యాపీ ఫ్లైట్ ఎక్కుతున్నా భయ్యా. ఏమనిపిస్తుంది? ఎక్కువ హ్యాపీ ఎందుకు ఫ్లైట్ గురించా? ఏంజెల్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు. సో నన్ను చాలా సార్లు అడిగింది మమ్మీ ఫ్లైట్ లో నన్ను బయటికి తీసుకెళ్ళాలంటే టైం అని చెప్పి. సో ఫైనలీ యు ఆర్ గోయింగ్ టు గో ఆన్ అ ఫ్లైట్ ఫర్ గోవా బ్రో. యో మే వాట్స్ అప్ Ali? నువ్వు ఏంది అక్కడికి వెళ్ళి విండో సీట్ లో కూర్చొని రెండు విండో సీట్స్ ఉన్నాయి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కమలాసన్ కొట్టకు. ఫస్ట్ మమ్మీ నీ పక్కన నేను నీ పక్కన సీట్స్ అట్లనే దొరికినాయి. మరి ఫస్ట్ క్లాస్ టికెట్ చూపిమని చూపిస్తాం. దాంట్లో ప్రాబ్లం ఏం చూపిస్తా. ఇంకా ఫస్ట్ క్లాస్ ఏరోప్లేన్. ఫస్ట్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ అయితే గోయింగ్ టు గోవా అనే ఫ్లైట్. ఇంకేంది ఫస్ట్ టైం లైఫ్ లో ట్రిప్ ఓకే. నో తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. థ్యాంక్ యూ ఓకేనా. సో గైస్ మేమైతే రివీల్ చేసేసినాం మొత్తానికి. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు. మేము రేపు అయితే మంచిగా సర్దుకొని మంచిగా షాపింగ్ చేసుకొని ఇప్పుడు షాపింగ్ చేద్దాం ఓకేనా. ఏమైనా ఉంటే షాపింగ్ చేసేద్దాం. షాపింగ్ చేసేసుకొని మేము వెళ్ళేసి బట్టలన్నీ చదువుకొని రేపైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. రేపు ఈవినింగ్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. సో అదనమాట సంగతి. సో మేము ఏం చేస్తామంటే పిల్లలకి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇట్లా తీసుకెళ్ళాలని. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడైతే ఇట్స్ గోయింగ్ టు బి సర్ప్రైజ్. లైక్ ఓ మై గాడ్ నాకైతే చాలా భయం వేస్తుంది. తేడాగా ఉంది కొత్త ఫస్ట్ టైం ఎట్లా పోతామా. ఆఫ్ కోర్స్ ఆన్ టైం రీచ్ అవ్వాలి టైంకి. అదిగాక ఫ్లైట్ లో మనం నలుగురం కదా. యాక్టర్ బ్రదర్ బాగా చేస్తున్నా. థ్యాంక్స్ బ్రదర్. ఫ్లైట్ ఎక్కుతారు ఫస్ట్ టైం. ఇద్దరు భయం అవుతుందా? గాల్లో పోతారు బాబు, పైకి వెళ్ళిపోతుంది ఫ్లైట్. సరే చలో. సో గైస్ స్టే ట్యూన్. వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇట్లా వదులుతూనే ఉంటాం. మళ్ళీ Day 1 Day 2 Day 3 సరేనా. 3 parts ఖాళీ వేరే ఇట్లా వస్తేనే ఉంటాయి బ్లాగులు. ఇట్లా ఒకటి మేము చేస్తేనే ఉంటాం, మీరు చూస్తేనే ఉంటారు. అంతేనా బయట? అది సంగతి. స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు మేము ఈరోజు ఈ వ్లాగ్ రేపు ఈవినింగ్ వెళ్తున్నామంటే మేము రేపు పప్పా ఫ్లైట్లో వస్తే ఎడిటింగ్ చేసి ఇస్తాడు. నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ అవుతుంది.
సో నిజంగా అంటే నైట్ అంతా కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నారు. సో చూడండి ఎర్రగా శాండ్విచ్లు ఉండే టమాటాలు మొత్తం ఈ కళ్ళల్లోనే ఉన్నాయి. కష్టపడుతున్నా సో అట్లా అని చెప్తున్నారు వాళ్ళు. సో అదేలే ఇప్పుడు వర్క్ ఇంకా యూట్యూబ్ బ్యాలెన్స్ చేస్తూ ప్రమోషన్లు కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి అంకుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనీ కొంచెం సేవ్ చేయండి. అట్లానే మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే మీరు అలానే చూస్తుంటే మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం. ఓకేనా? కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. క్లిక్ ద బెల్ ఐకాన్. ఓకే చలో మీరైతే మీరు చూస్తుంటే మేము షాపింగ్ ఐఎమ్ ఎక్సైటెడ్ దెన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సరేనా? చలో నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏం కాదు వైశాల్ కాదు రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడే ఏంజిల్ చూడక ఏంజిల్ అని అన్నాడంట. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే ఏం చేస్తావు? ఫ్లైట్ ఏం కాదు నేను ఆల్రెడీ ఎక్కినా బ్రో. నేను ఎక్కినా నువ్వే ఎక్కలే అందుకే తీసుకెళ్తున్నా. సరే చాలా వ్లాగ్ ఉంది బేట, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది చూస్తుర్రు. సరేనా? చలో వెళ్ళిపోదాం షాపింగ్కి వెళ్దాం. పెయింట్ అయితే హద్దులు లేవు, మీకు ఎంత చూసినా అయిపోదు. సో ఇక్కడ అయితే ఏం చూస్తున్నాం షాపింగ్ వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్స్ గో షాపింగ్. అందుకనేనా మీరిద్దరు తెల్లగా కనిపించాలని ఫేషియల్ చూపించుకోరు? అంతే మళ్ళీ ఎట్లుంటది నుంచి ఇంట్లో లేరు. షాపింగ్ ఆఫ్ చేయరా, వీడియో ఆఫ్ చేయరా. సో ఇక్కడ పాప వాయిస్ కట్ చేసేసిన నేను మాట్లాడదామని మేమైతే షాపింగ్ వచ్చేసినాము. దీని తర్వాత పిల్లలు మాట్లాడారు. ఇట్ వాజ్ వెరీ ఇమోషనల్ మాకు. సో ఈ ప్రాంక్ వీడియో అయితే చాలా లెంతీగా ఉంది, అందుకనే మేము 2 పార్ట్స్గా దీన్ని విడదీస్తున్నాము. పిల్లల ఆనందానికి అయితే హద్దులు లేవు. ఏం చేయాలనుకొని ఏం చేయబోతున్నామో కూడా అర్థం కావట్లేదు మాకు. సో గైస్ మేమైతే లైక్ చిన్నప్పటి నుంచి when I was 5th క్లాస్ అనుకుంటా, ఐ వాజ్ ఆస్కింగ్ పాప బయటికి ఎక్కడికి వెళ్దాం కదా, ట్రిప్కి వెళ్దాం, ఎక్కడికైనా తీసుకెళ్ళు కానీ నేను ఫ్లైట్లో తీసుకెళ్ళి అని చెప్పి అడిగాను. కొంచెం టైం కుదరక అలా పాప బిజీగా ఉండడం వల్ల ఫర్ సర్టన్ రీజన్స్ అయితే మేమైతే వెళ్ళలేదు. సో వీ గాట్ ఆపర్చునిటీ టు గో అనమాట ఇప్పుడైతే. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, థ్యాంక్ గాడ్ అనమాట. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్ అనమాట. I'm very blessed. Thank you God for giving the good parents. Thank you. So అంతే అన్నమాట. సో నాకైతే చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఇది వినంగానే ఆర్ యూ సీరియస్ మేము ట్రిప్కి వెళ్తున్నావా అసలు నేను ఊహించలేదు. ఇంకా నేను ఇంకా వేరేది ఏదన్నా మీరేమైనా కొన్నారా ఇంకా స్కూల్లో లైక్ బ్రేక్ పీరియడ్స్లో వి బోత్ విల్ అంటే వాష్రూమ్లో సడన్గా మిగతా వెళ్తాం కదా, అప్పుడు అంటుంది మమ్మీ వాళ్ళు ఏమన్నా చెప్తారా ఏంటి అది ఇది అని చెప్పి. సో ఈరోజు స్కూల్ మొత్తం మార్నింగ్ చెప్పారు కదా, స్కూల్ మొత్తం అనమాట. స్కూల్లో మొత్తం మేము ఉండే డే అంతా స్కూల్లో సగం డే అక్కడే ఉంటాం కదా. నేను ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తిని కలిసినా కానీ అదే అడిగింది అనమాట, ఏమై ఉంటుంది నీకు ఏమన్నా చెప్పారా, నీకు చెప్తారు కదా నువ్వు పెద్దదాన్ని కదా ఏం చెప్పారు అని చెప్పి అడిగింది. కానీ ఐ డోంట్ హ్యావ్ ఐడియా, ఎందుకంటే నాకు చెప్పలేదు కాబట్టి. అదనమాట. సో మేమైతే ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నామా వచ్చేసాం. సో షాపింగ్కి అయితే వచ్చేసాం. సో మా స్కూల్లో ఒకరోజు నేను పప్పని చాలా మిస్ అయినా అనమాట. సో నేను పప్పని మిస్ అయినా అనమాట. పప్ప రాగానే గట్టిగా హగ్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు మా టీచర్ వాళ్ళు ఇంటికి వెళ్తుంటే చూసారంట. నెక్స్ట్ డే వచ్చి నన్ను చెప్పి అడిగింది అనమాట, యూఆర్ సో లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ అని చెప్పి. సో ఐ ఆల్సో థాట్ ఎస్ ఐఎమ్ రియలీ లక్కీ అని చెప్పి. సో ఐఎమ్ రియలీ సేయింగ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మమ్మీ అండ్ పప్పా.
యూ గైస్. సో చాలా ప్లస్ అయిపోయినాం మేమైతే. థ్యాంక్ యూ మమ్ అండ్ డాడ్. సో వీఆర్ సో హ్యాపీ. సో షాపింగ్ చేసుకొని అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. లెట్స్ గో. పాపం చిన్ను, నిజంగా ఇది మాత్రం ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే సరే నువ్వు డౌట్ వస్తుంది. సో అదనమాట సంగతి. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కూడా బాధేస్తుంది. నిజంగానే తీసుకెళ్తేలే ప్రాంక్, ఇది ప్రాంక్ చెయ్యాలా అనిపిస్తుంది. కానీ 110% దాన్ని నిజం చేస్తా. ఈ వీడియో పరంగా అయితే మాటిస్తున్నా, తొందరలో వాళ్ళని నిజంగానే తీసుకొని వెళ్తా. సరేనా? ఈ ప్రాంక్ వరకు అయితే ఐఎమ్ రియలీ సారీ. సరేనా? చలో లెట్స్ గో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు.